ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ, కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసబుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు, బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్దిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, ఒక కంచయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటుంది, మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు. అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి, మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. నేను అడుగుతా ఉన్నామ్మా, మీరేమైనా మెహర్బాన్ చేస్తుండ్రా మాకు? మేము సర్వస్వతంత్రమైన పార్టీ, మేము డెఫినెట్ గా ఎన్డీఏలో లేము, ఇండియాలో లేము. మేము మా మోడీ మా బాస్ కాదు, రాహుల్ గాంధీ మా బాస్ కాదు, తెలంగాణ ప్రజలు మా బాసులు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా మన నిర్ణయం ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, రెండు పార్టీలు దొందు దొండేనండి. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందు దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్లే. 11 ఏళ్లు బీజేపీ ఏం చేయలే, 2 సంవత్సరాలకు 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్ గా తీసుకోవాల్సిన ఆలోచన ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను. కానీ పార్టీగా, ఎందుకంటే నా ఒక్కడ అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు, పార్టీగా మేము కూర్చుని ఆలోచించి డెఫినెట్ గా మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు, మా ఎమ్మెల్సీలు ఉన్నారు, మా ఇన్ఛార్జీలు ఉన్నారు, మా స్టేట్ కమిటీ ఉంది, అందరం అవసరమైతే పెద్దలు కేసీఆర్ గారితో మా అభిప్రాయాలు చెప్పి ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగతంగా నేను అనుకోవడం మాత్రం రెండు కూడా దొందు దొందే, కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందే. రెండు తెలంగాణకు పనికొచ్చే పార్టీలు కాదు, రెండు ఢిల్లీ పార్టీలే. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కానీ, వాటి రాజకీయం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. వ్యక్తిగతంగా గ్రేడ్ పార్టీ నేను ఒకటే అడుగుతున్నా, నీ దృష్టిలో థర్డ్ గ్రేడ్ అంటే ఏంటిది, ఫస్ట్ గ్రేడ్ అంటే ఏంటిది పాలిటిక్స్ లో? మీలాంటి డట్టి ఆలోచనలు మాకు లేవు, డట్టి బుద్ధులు మాకు లేవు. మీ కుటుంబం మీ చెల్లెని అన్నది నా ఫోన్లో ట్యాప్ చేసిరని అలాంటి ఆలోచనలు మా పార్టీలో లేవు, మా ప్రభుత్వంలో లేవు. కాబట్టి అక్కడ జవాబు చెప్పుకో. ఇది ఖచ్చితంగా ఇలాంటి డొంక తిరుగుడు మాటలు, ఇలాంటి తప్పుడు మాటలు, అహంకారపూరితమైనటువంటి మాటలు మానుకొని ఒక సిస్టమేటిక్ గా సిస్టంలో ఉన్నాము, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించండి, మాట్లాడండి, మీ మానసిక స్థితిని బాగు చేసుకోండి అని నేను వారికి సూచన చేస్తున్నా. ఏడైందో చెప్పాలి. ఎందుకు అంత అహంకారపూరితమైనటువంటి మాటలు? ఈరోజు ఏదో సల్లకచ్చి ముంత దాచుకున్నట్టుగా బీజేపీకి సపోర్ట్ చేస్తామని చెప్పకుండా రేవంత్ రెడ్డి గారు పెట్టిన క్యాండిడేటు, లేదా థర్డ్ గ్రేడ్ ప్రభుత్వం పెట్టిన క్యాండిడేటు, థర్డ్ గ్రేడ్ పర్సన్ పెట్టింది. అసలు నీ డర్టీ మైండ్ అయ్యా, నీది డర్టీ మైండ్. అందుకనే మట్టిగా ఆలోచిస్తున్నావు. నీ మైండ్లో అసలు ఫ్రెష్నెస్ లేదు, నీ మైండ్లో వాస్తవాలు ఏం తెలియడం లేదు. అందుకనే ఏం చేయాలో అర్థమైతలేదు నీకు. ఒక దిక్కు కేసులు, ఒక దిక్కు ఇంట్లో ప్రాబ్లం. పాపం ఆంధ్రలో విజయమ్మ కూడా అట్లనే చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. ఇక్కడ కూడా కేసీఆర్ గారు అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టుంది. అందుకనే ఆయన బయటికి రాలేకపోతున్నాడు. ఇంకా ఎందుక ఇవాళ నీ ఇంట్లో సమస్యలు, అదేవిధంగా ఇవాళ ఆ సొంత చెల్లి ఇవాళ మీ మీద లెటర్ రాసింది. అంటే విత్ ఇన్ పార్టీలో జరిగేటువంటి అంశాలు కూడా బయటికి పోతున్నాయి. మా సొంత నాన్నకు రాసుకున్న లెటర్ కూడా బయటికి పోతుంది అని ఆమె గతంలో లెటర్ రాసింది. ఈరోజు కూడా నేను అమెరికాలో ఉండగా నా మీద ఇంత కుట్ర జరుగుతుంది అని, అలాంటివన్నీ డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి మరి డర్టీ మాటలు, మైండ్లెస్ మాటలను కేటీఆర్ అంటున్నాడు. ఇవాళ వాళ్ళు ఏదైతే మా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మా ఎన్డీఏ మా అలయన్స్ పార్టీ ఏదైతే ఉందో పెట్టినటువంటి మా ఇండియా బ్లాక్ ఏదైతే పెట్టిండ్రో ఆ అభ్యర్థిని ఆల్ పార్టీస్ కలిసి పెట్టడం జరిగింది, మా అలయన్స్ పార్టీస్ అన్ని. ఇందులో గతంలో మీరు కేటీఆర్ గారు మీ నాయన ఫ్లైట్ వేసుకొని రాష్ట్రాలన్నీ కూడగట్టి నేను థర్డ్ ఫ్రంట్, ప్రజా ఫ్రంట్, ఆ ఫ్రంట్, ఈ ఫ్రంట్ అని మీరు తిరిగిండ్రు. అలయన్స్ పార్టీలు అన్నీ కలిసే ఈరోజు జస్టిస్ రిటైర్డ్ సుదర్శన్ రెడ్డి గారి పేరును ప్రతిపాదించడం జరిగింది. దానికి సూటిగా మద్దతు ఇవ్వాల్సింది పోయి డొంక తిరుగుడు మాకు సంబంధించి నీతులు చెప్పే ముందు
దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కాకుండా కేటీఆర్ గారు మీ పార్టీలో మార్పులు, ఎట్లా అధికారంలో మంత్రులు కాదు మీరు, ఉన్న పార్టీ పదవులన్నా కనీసం బలహీన వర్గాలకు న్యాయం చేసి మమ్మల్ని అడగడానికి సాహసం చేయమని సందర్భంగా కోరుతా ఉన్నాం. పాడిందే పాట పాస్పర్ల ఏదది దాసరి అని నిన్నటి దాకా చాలా మంది నాయకులు వాడినరు. ఇవాళ కొత్తగా వీళ్ళది గానం శురువైంది. రాని చూద్దాం, కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం. చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేమేం చేసినాం, కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినామా, తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం, మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకే తెలుసు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమానున్న 4గా కోసేస్తాం మళ్ళీ వస్తారంటే. పనికిమాలను అంటే మా కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని. కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు, ఎందుకు కొట్లాడుతున్నారు, ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను? ఏం అవసరం వచ్చింది మీకు? ఇది అవసరమా మీకు ఇదంతా? ఏదైనా పబ్లిక్ ఇష్యూల మీద ఉంటే గవర్నమెంట్ ఉంది, మాట్లాడండి. అసలు చెప్తా ఆగండి. ఇప్పుడు సబ్జెక్టు ఇది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సబ్జెక్ట్ ఇదంతా. ఇప్పుడు ఇంకేమైనా డౌట్లా? నేను 4గే మా కార్యకర్తలు రెచ్చిపోయి కొయ్యగలరు అని చెప్తున్నా. నోర్మాన్ తీసుకుంటాను. నేను చెప్తే కదా ముఖ్యమంత్రి గారి మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టకుండా ఏడగొడతా పట్టుకొని 4గా కోసేయగలరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్టొద్దని చెప్తాను. ఇంకేం కాలేదు. ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కాదు కదా, అది బీఆర్ఎస్ పంచాయతీ కదా, అది బీఆర్ఎస్ లో పంచాయతీ కదా. అది మా పార్టీ నాయకులు అయితేనేమో అట్లా చెయ్యరు, చిల్లరగా చెయ్యరు. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులనే మరీ అంత చిల్లరగా కూడా చెయ్యరు. ఆ రోడ్ల మీద కొట్లాడుకున్నాడు అంతా కూడా చెయ్యరు కదా, అంత బూతులు తిట్టుకోరు కదా. ఇప్పుడు ఇది ప్రాబ్లం ఏంది? ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఏమైంది? ఇప్పుడు కొంపలు మునిగిపోయింది. ఇప్పుడు